ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీ హిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని, మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఏదో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మై సన్ ఈజ్ జస్ట్ 21 years ఓల్డ్. అయినా ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది, జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ, నా పొలిటికల్ ఎనిమిటీ కానీ, ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్ తోని ఎంక్వైరీ చేపియండి. దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్. ఇట్ ఈస్ టోటల్లీ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ. ఏదైతే ఇంతకు ముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి. ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. డిప్యూటీ కమిషనర్ గా జోయల్ డేస్ గారు ఉన్నారు. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గాని, ఇన్స్పెక్టర్స్ గాని ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు, అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలి గవర్నమెంట్, ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని. మళ్ళా దీనికి దర్యాప్తు, ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాల అంటే ఇమీడియట్ గా మీరు సిబిఐ ఎంక్వైరీ గాని, ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ తోని దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న పంజాగుట్ట ఇన్సిడెంట్ లో ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్డర్ ఇచ్చినాక ఏదైతే సెక్షన్స్ 21 సెక్షన్స్ ఒక చిన్న బాబు మీద, ఒక స్టూడెంట్ మీద ఆయనని మెంటల్లీ హరాస్ చేస్తూ 21 సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఒక బ్యారికేడ్ ని కార్ తలుగుతే 21 సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇది ఎక్కడైనా న్యాయమా? ఆ సెక్షన్స్ పెట్టిన సెక్షన్స్ కూడా అన్ని కూడా బిలో 7 years 41A కింద వస్తాయి. ఇక్కడ చాలా మందిని నిందితులు చేసిండ్రు, నన్ను కూడా ఒక అక్యూజ్ గా చేసిండ్రు. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా నేను దుబాయ్లో ఉన్నా, అప్పుడు కూడా నా ట్రీట్మెంట్ నడుస్తుంది ఇక్కడ దుబాయ్లో. ఐ గాట్ ద సర్జరీ, మై బ్యాక్ సర్జరీ డన్. తర్వాత నాకు చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ నాది ట్రీట్మెంట్ నడుస్తా ఉన్నది. నేను ఇక్కడ ఉంటే ఫాల్స్ఫుల్లీ నన్ను కూడా దాంట్లో దే హ్యావ్ యాడెడ్ మీ యాజ్ అన్ అక్యూజ్ ఇన్ ద ఎఫ్ఐఆర్. సరే, ఓకే, అది ఓకే, మేము చూసుకుంటాం. అంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ టోటల్ ట్రస్ట్ ఇన్ ద లా. అది కోర్టులో ఏం నడుస్తుంది తప్పకుండా వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్, విల్ డెఫినెట్లీ దానికి ఫాలో అవుతాం. ఒక పబ్లిక్ సర్వెంట్ గా, ఒక ఎమ్మెల్యేగా 10 years ప్రజాసేవలో ఉన్నాను, 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా మేము లా మా చేతుల్లో తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. మేము అటువంటిది ఏది కూడా చెయ్యం. త్రూ జ్యుడిషియరీ మేము చేసుకుంటాం. కానీ చిన్నపిల్లలని ఇట్లా టార్గెట్ చేసి వాళ్ళ భవిష్యత్ని పాడు చేయాలా? మీరు కార్ నడిపిస్తూ, అంటే ఆనరబుల్ హైకోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కేసులో 41A నోటీస్ ఇవ్వాలా? నోటీస్ ఇవ్వకుండా ఆయనని, ఒక రోజాలో ఉన్న పిల్లగాడిని అవర్స్ అండ్ అవర్స్ కూర్చోబెట్టి 20 మంది పోలీసు వాళ్ళు జూబ్లీ హిల్స్ నుంచి, పంజాగుట్ట నుంచి వచ్చి ఇంట్రాగేషన్ చేసి ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హార్మ్ చేసి, ఆయనను బెదిరించి నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, జూబ్లీ హిల్స్ లో నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ గాని, అది డిఐ జూబ్లీ హిల్స్ గాని, మళ్ళా ఏసీపీ పంజాగుట్ట గాని, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గాని, తర్వాత ఈ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధంగా ఒక టెర్రరిస్ట్ ని ఇంట్రాగేట్ చేసే విధంగా ఆయనని ఈ విధంగా హింసించడం జరిగింది. తర్వాత ఇల్లీగల్ గా ఆయనని జ్యుడిషియల్ రిమాండ్ లో
పంపించడం జరిగింది. 24 అవర్స్ ఎక్స్ట్రాఆర్డినరీ టార్చర్ పెట్టి ఆయనని రిమాండ్లో పంపడం జరిగింది. సరే, ఆనరబుల్ హైకోర్టు ద్వారా తర్వాత కింద ఏసీఎంఎం కోర్టు ద్వారా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ జూబ్లీ హిల్స్ కేసులో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ఇఫ్ ఎట్ ఆల్ హీఈస్ రాంగ్, హ్యాంగ్ హిమ్ యాజ్ పర్ లా. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. వీఆర్ ఆల్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. కానీ ఈ డీసీపీ విజయ్ కుమార్ గారు మళ్ళా బాబుని ఎన్కౌంటర్ చేసేస్తాం అని గాని, మళ్ళా ఇట్లా చేసేస్తాం అట్లా చేసేస్తామని ఆయనని బెదిరించి హింసించి ఈ రోజు ఆయన మెంటల్ హెల్త్ ఒక స్టూడెంట్ ని జైలుకి పంపించి క్రిమినల్స్ తో పెట్టడం జరిగింది.